వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మద్దతుగా భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలో రేపు హెచ్సీయూకు బీజేపీ నేతలు వెళ్లబోతున్నారు. హెచ్సీయూ భూముల్ని తెలంగాణ బీజేపీ బృందం పరిశీలించబోతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలకంగా ప్రజా సమస్యలపైన చర్చించాలని కూడా కొట్లాడాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఇందులో భాగంగానే హెచ్సీయూ భూములకు ఏదైతే అమ్మకానికి పెట్టిందో ప్రభుత్వం, దానిపైన కూడా పోరాటాలు నిర్వహించాలని విద్యార్థుల తరపున హెచ్సీయూకి మద్దతుగా, అదేవిధంగా భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. సార్, హెచ్సీయూ భూముల మీద మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ యొక్క చర్యను అడ్డుకుంటాం. ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యాలయాలకు సంబంధించినటువంటి భూములను తెగనమ్ముకొని రాష్ట్ర ఖజానాకు నింపుకొని మేము ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేస్తామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచన చేస్తున్నదో ఇది పూర్తిగా మూర్ఖపు ఆలోచన. విద్యాలయాలకు సంబంధించినటువంటి భూములను ఈరోజు మీరు అమ్ముకుంటే రేపు భవిష్యత్తు తరాలకు మార్గం ఏంటి? రేపు విద్యాలయాలకు నిర్మించడానికి డబ్బే కావాలనుకుంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడి నుండి తీసుకురావచ్చు, అప్పుగా తీసుకురావచ్చు. కానీ మీరు అమ్ముతున్నటువంటి ఆ భూమిని ఎక్కడికి వెళ్ళి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టలేనటువంటి పరిస్థితి. అందుకే ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనను విరమించుకోవాలా. ప్రభుత్వం ఆలోచనను విరమించుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నటువంటి భూములు అమ్మడానికే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని మీరు గాడిలో పెడతారేమో, మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తారేమో, రాష్ట్ర సంపదను పెంచి మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు అమ్మకానికి వ్యతిరేకంగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ త్వరలో ఒక తేదీని కూడా ప్రకటిస్తాం. ఏ రకంగా ముందుకు పోవాలనేది పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ సభ్యులు త్వరలోనే రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. రేపు ఎల్లుండి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ తర్వాత పార్టీ కార్యాచరణ పూర్తిగా తుదిరిపోతుంది. నిజ నిర్ధారణ కమిటీ ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఎలాంటి పరిశీలిస్తుంది? ముందుగా నిజ నిర్ధారణ అసలు ఏంటిది, ప్రభుత్వ ఆలోచన మీద మేము పూర్తిగా అధ్యయనం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాస్తవ ప్రభుత్వం ఏం చెప్తున్నది, యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా ఏమున్నది, విద్యార్థులకు ఉన్నటువంటి ఆందోళన, ఈ అన్నిటి విషయాల మీద కూలంకషంగా చర్చించిన తర్వాత మేము నిర్ణయం. ప్రభుత్వం సైడ్ నుండి కూడా ఒక వాదన వినపడుతుంది, అసలు ఇవి యూనివర్సిటీ భూములే కావు, ఇవి ప్రభుత్వ భూములు. కోర్టు నుండి మేము ఇవన్నిటి చేసుకున్న తర్వాతనే కొంతమంది కావాలని కుట్ర చేసి ఇవి యూనివర్సిటీ భూములు అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వాదిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్కు అలాట్ అయినప్పుడు, లేదా ఆ ఇన్స్టిట్యూషన్కు భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిసినప్పుడు ఇది మీ భూమి కాదు అని మేము తెగనమ్ముతాము అని అంటే దానికి ఏ రూల్స్ కూడా ఒప్పుకోవు. అసలు అమ్మడానికి మీరెవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని అంటే మీకు అధికారం ఎందుకు? భూములు అమ్మడానికి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక పార్టీ అవసరం లేదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుండే కదా. కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని, సరైన రీతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చి 15 నెలల లోపనే ఈ భూములు అమ్మడం లేదా భూముల్ని తాకట్టు పెట్టడం, ఈ రకంగా మీరు అప్పులు చేసి భవిష్యత్తులో మోయలేని భారంగా తెలంగాణ ప్రజల మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఓవరాల్గా పదాధికారుల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి? ప్రజల తరఫున మీరు ఏ పోరాటాలు చెబుతున్నారు? 15 నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రంలో 15 నెలలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చలేకపోయింది. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే అది రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ఎప్పటికప్పుడు గమనించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలతోని మమేకమై మిగతా విషయాలలో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుని పోరాటం చేసే దిశగా పార్టీ ఒక ప్రణాళికతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఒకవైపు ఏదైతే హెచ్సీయూకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రక్షణగా బీజేపీ పోరాడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఒక నిజ నిర్ధారణ, హెచ్సీయూ భూములకు సంబంధించినటువంటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. ఆ కమిటీ సమావేశమై ఎన్నడూ
హెచ్సియుకి వెళ్ళాలి, విద్యార్థుల తరఫున ఎలా పోరాటం చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూములు అయినప్పటికీ యూనివర్సిటీకి అదేవిధంగా విద్యా సంస్థకు ఉపయోగపడుతుందని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాడిని ఉంచినప్పుడు ఈ భూములను ప్రభుత్వం ఎలా అమ్ముతుందంటూ కూడా బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే వీలైనంత తొందరగా హెచ్సియుకి వెళ్ళి విద్యార్థులకు మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే నిజ నిర్ధారణ కమిటీ వెళ్లేందుకు మాత్రం కొంత టైం పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో ఇటు హెచ్సియు భూములతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రజా అంశాలపైన, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలపైన పోరుబాట పట్టేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.